వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే ధర్నా చౌక్ లో ఏదైతే పురుషులకు అన్యాయం జరుగుతుంది, సి టీమ్స్ లాగా ఈ టీమ్స్ కూడా ఏర్పాటు చేయాలి. అసలు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే అసలు పురుషులను పట్టించుకోవట్లేదు, అంటే స్త్రీలకు ఉన్నంత న్యాయం ఇక్కడ జరగట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున శేఖర్ భాష గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో పెద్ద ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి శేఖర్ భాష గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ టీమ్స్ ఇంత తొందరగా దీనిపైన ఎందుకు మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది? నేను కదా యాక్చువల్గా కెవిన్ అని అతను తన బాధితుడు. తన మీద ఒక అమ్మాయి ఇలా 3 తప్పుడు కేసులు పెట్టి తనని పోలీస్ స్టేషన్లో పెట్టించి తన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొని సంవత్సరం 450 రోజులు అయిందట, ఇప్పటిదాకా తిరిగి తనకి ఇవ్వలేదు. తన ఉద్యోగం పోయింది, తను రోడ్డును పడ్డాడు. ఇన్ని జరిగినా కూడా ఇంకా తను నిలబడి తను ఇవాళ ఇలా ధర్నా చేయడం స్టార్ట్ చేశాడు. తనకి సపోర్ట్గా నేను రావడం జరిగింది. సో ఇతనే కాదు, ఇలా చాలామంది పురుషుల మీద తప్పుడు కేసులు పెడుతూ వాళ్ళని వేధిస్తున్నారు. ఈ కేసుల ద్వారా వాళ్ళని వేధిస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళని నానా రకాలుగా టార్చర్ చేస్తున్నారు. సో దీనికోసం మహిళలకైతే ఎలా చట్టాలు ఉన్నాయో, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి షీ టీమ్స్ ఎలా ఉన్నాయో, మగాళ్ళకు కూడా ఒక హీ టీమ్స్ అనేది ఏర్పాటు చేయాలి. మగాళ్ళ కోసం ఒక పురుషుల కమిషన్ రావాలి అనేది మా డిమాండ్. అంటే స్త్రీల వల్ల పురుషులకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే అసలు కనీసం పోలీసు వాళ్ళు దీన్ని ఒక నవ్వుతూ ఎందుకులే వదిలేద్దాం అన్నట్టుగా తీసేస్తా ఉన్నారు. దీని ఎట్లా అంటే స్త్రీల వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలు అనేది కాదు భయ్య. ఇరు వర్గాల్లోనూ, స్త్రీలలోనూ పురుషుల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, అలాగే ఇలా టార్చర్ చేసే పార్టీలు ఉంటారు. సో స్త్రీలలో ఎలా అయితే బాధితులు ఉన్నారో పురుషుల్లో కూడా బాధితులు ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పురుషులు బాధితులు ఎవరైతే స్టేషన్కి వెళ్ళి అడుగుతున్నారో, మగాడు శుభ్రంగా ఉన్నావు కదా, నీకేం గడిపోయే అది ఇది అంటారు. వాడు ఏం చేస్తాడు? సరే ఇంటికి వెళ్ళే పోన్లే అని చెప్పి ఉన్నా కూడా అమ్మని తిట్టి, చెల్లిని తిట్టి, పచ్చిబూతులు తిడితే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఒక్కటి పీకాడు అనుకో, తిట్టిన దానికి ఏ కేసు లేదు. ఆవిడ ఎన్నైనా తిట్టుకోవచ్చు, కేసులు లేవు. నువ్వు తిరగబడి కొట్టినా లేకపోతే తిట్టినా కూడా మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ హెరాస్ చేసినట్టు ఇలా రకరకాల కేసులు పెట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి మీరు. రాజ్ తరుణ్ విషయంలో కావచ్చు, ఆవిడ రాజ్ తరుణ్ పచ్చి బూతులు తిట్టడం, కొట్టడం, తువ్వను ఈయడం, ఇన్ని చేస్తే ఇదే కనుక ఒక మగాడు ఆడదానికి వచ్చి ఉంటే ఈ పాటికి జైల్లో ఉంటాడు, గృహహింస ఇలా. బట్ మగాడికి ఏముంది? ఇవాళ కూడా ఆయన ఎక్కడో బతుకు దేవుడాన్ని వెతుతుంటే ఆవిడ దర్జాగా అక్కడ బతుకుతుంది. సో అంటే ఒక స్వేచ్ఛ అనేది కావాలి. మందు కొట్టడంలో మేము సమానం, సిగరెట్లు తాగుతాం, ఆఖరికి డ్రగ్స్ కూడా చేస్తాం, బూతులు తిడతాం, అన్నీ సమానం అనుకున్నప్పుడు నీకు ప్రత్యేకంగా చట్టాలు ఎందుకు? నేను అనేది ఇప్పుడు ఒక స్త్రీని గౌరవించాలి అని చెప్పి మనకి ఎందుకు నేర్పిస్తారంటే, మగాళ్ళలాగా అంత దారుణంగా చేయరు వాళ్ళు. ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, తాగుతా, సిగరెట్లు తాగుతా, మందు కొడతా, బూతులు తిడతా, నేను మగాడిని చిత్తక కొడతా, తువ్వను వస్తా, ఇన్ని చేస్తున్న వాళ్ళు తిరిగి మగాళ్ళ మీద కేసులు పెట్టే వెసులుబాటు. అంటే మగాడి కన్నా దారుణంగా బిహేవ్ చేస్తూ మళ్ళీ నేను స్త్రీని అనే ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొని మగాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మీరు గమనిస్తారు. సో ఇటువంటి వాళ్ళ బారి నుంచి రక్షించడానికి ఒక కమిషన్ మనకి కావాలి. అంటే పురుషులు కూడా రేప్ జరిగిందని చెప్పి బయటకు రాలేకపోతా ఉన్నారు, అట్లా చాలా మంది ఇప్పుడు కూడా బయటకు రాలేకపోతా ఉన్నారు. పురుషులకి జరిగే రేపులు మీరు అనుకున్నట్టు అది ఫిజికల్ రేపు కాదు, ఈ చట్టం సిస్టమ్ చేసే రేపు, అది వాడి జీవితాన్ని చేసే రేపు, అది వాడికి ఫిజికల్గా జరిగేది కాదు. అంటే ఇప్పుడు కొన్నాళ్ళు కలిసి తిరుగుతారు, అమ్మాయి అబ్బాయి హ్యాపీగా లవ్లో ఉన్న నాళ్ళు బాగుంటారు. సరే తర్వాత ఏదో గొడవ వస్తుంది, ఆ అమ్మాయికి ఇంకోటి ఎవడో నచ్చాడో, ఎంతకన్నా బెటర్ సంబంధం వచ్చిందో, అమ్మాయి వెళ్ళిపోతానంది, ఎట్లా వెళ్తావు, నన్ను మోసం చేస్తావా ఏదైనా అన్నాడు అనుకో, వీణ్ ఎలా వదిలించుకోవాలని చెప్పి వెళ్ళిపోయి రేప్ కేసు పెట్టినారు. ఏమవుతుంది? సో అంటే అంత ఈజీగా మంచిని తాగినట్టుగా రేప్ కేసులు పెట్టగలుగుతున్నారు. అండ్ ఇవన్నీ చూపించి మన దేశంలో ఇన్ని రేపులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు బయట. నిజానికి ఒక నిర్భయ, ఒక దిశ, ఇలాంటివి మన కలకత్తాలో జరిగింది, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఎవరైనా సరే, ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఉంది, 4 ఏళ్ల నుంచి నన్ను రేప్ చేస్తున్నానంటే అది ఎవరన్నా నమ్మే విధంగా ఉంది? సో జస్ట్ చట్టాలని మిస్యూజ్ చేసుకుంటూ కేసులు పెడుతూ మగాళ్ళని పురుగుల్లాగా అంతకన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నది మారడం కోసమే మా ఈ పోరాటం. అయితే ఈ టీమ్స్ మీరు పెట్టాలని చెప్తా ఉన్నారు, నిజంగా ప్రభుత్వం దీనికి సహకరిస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సహకరిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న లేడీ ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే లేడీ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నేను అడిగేది, మీకు అన్నయ్య, తమ్ముడు, నాన్న ఉంటారు, వాళ్ళకి కూడా ఎప్పుడైనా సరే ఇటువంటి బాధలు, తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు ఎంత ఇదవుతారు, వాళ్ళకి రక్షణ లేదు అనే విషయం మీరు గుర్తించండి. ఒకవేళ అలా గుర్తించగలిగితే దీనికోసం సహకరించండి.
ఒక్క హీ టీమ్స్, ఒక్క పురుషుల కమిషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి గౌరవం మన తెలంగాణకి దక్కాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదే పురుషుల కమిషన్ రావాలి, హీ టీమ్స్ రావాలి. ఎందుకంటే మొట్టమొదటిగా పురుషుడు అనేవాడు నవీన కాలంలో బాధింపబడుతుండు, స్త్రీల కంటే కూడా విక్టిమ్ గా పురుషులే ఉంటున్నారు. సో కాబట్టి పురుషులకి ఏ విధంగా అయితే అంటే స్త్రీలకు ఏ విధంగా అయితే వాళ్ళ తరపున వాయిస్ వినిపించడానికి షీ టీంలు, తర్వాత మహిళా కమిషన్లు ఏ విధంగా అయితే ఉన్నాయో, పురుషులకి కూడా పురుషులకు సంబంధించినటువంటి కమిషన్స్ ఉండాలి. వాళ్ళ బాధల్ని, వాళ్ళ గోళ్ళు, వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల్ని, అఘాయిత్యాలు, ఒత్తిడుల్ని కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక కమిషన్ అనేది కావాలి. ఖచ్చితంగా పురుషుల తరపున అంటే బాధింపబడుతున్నారు పురుషులని కూడా సమాజానికి తెలియాలి. చూడండి, పురుషులు తమ మీద జరుగుతున్నటువంటి దాడులు అంటే భార్య తరపున వాళ్ళు కానివ్వండి, భార్య కానివ్వండి, ఎవరైనా సరే చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఎందుకంటే అరే నువ్వు కనీసం భార్యని కూడా అదుపు చేయలేకపోతున్నా అంటే భార్య కూడా నీ మాట వినలేకపోతుందా, నువ్వేం మగాడివిరా, అసలు నువ్వు మగాడివేనని చిత్కారాలు, చేదరింపులు పురుషుడికి వేదవుతున్నాయి. సో కాబట్టి చాలా వరకు తన మీద జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలు చాలా వరకు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపట్ల. సో చాలా మంది, ఎంతో మంది అంటే ఫెర్టిలైజర్ కన్జ్యూమ్ చేసి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి దయచేసి పురుషులకి కూడా వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని తెలియజేయడానికి ప్రభుత్వం వాళ్ళకి కూడా ఒక అంటే పురుష కమిషన్ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా షీ టీం లాగా ఒక ప్రభుత్వం దానికి సహకరిస్తుంది, ఖచ్చితంగా సహకరించి తీరాలండి. అంటే పురుషులుగా మనుషులు కాదా, పురుషులు సమాజంలో వ్యక్తులు కాదా, మనమే కదా మెజారిటీ, మనదే కదా మెజారిటీ ఆఫ్ థింకింగ్, సో మనమే కదా మెజారిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఖచ్చితంగా మనకు లేనప్పుడు ఇంకెవరికి చేస్తారు? సో ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద స్పందించి ఖచ్చితంగా అమ్మాయిలు రేపు జరిగిందని చెప్పి బయటకు వస్తారు కానీ అబ్బాయిలు రాలేరు కదా, కొంచెం సిగ్గుపడతారు. బయట అమ్మాయిలు రేపు చేసి పెట్టడం ఏందని చెప్పేసి ఇట్లా కూడా ఇబ్బంది పడే ఛాన్స్. ఏమండి, ఇది తప్పండి. రేప్ అనేది ఎరిక్షన్ కి సంబంధించింది. ఎరిక్షన్ లేకుండా రేప్ ఎలా అవుతుంది? అంటే ఇతనికి ఎరిక్షన్ ఏంటంటే ఇతనికి కాన్షియస్ లోనే ఉన్నప్పుడే కదా, ఇతనికి ఇష్టం లేకుండా ఎరిక్షన్ అయితే కాదు కదా. సో ఇట్స్ ఏ ఫేక్ అలిగేషన్. ఖచ్చితంగా రేప్ జరిగేటప్పుడు ఎరిక్షన్ జరిగిందంటే అది రేప్ కింద కన్సిడర్ చేయాలి. చివరికి ఖచ్చితంగా పురుషులకి కూడా వాళ్ళు తమ బాధలు చెప్పుకోవడానికి పురుష కమిషన్ రావాలి. చూడండి సార్, రీసెంట్ గా మా ఫ్రెండ్ నేను బీటెక్ చేసి లాలో వచ్చాను. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మీరు ఇది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఒక మర్డర్ కేసు విని ఉంటారు, నవీన్ అని చెప్పేసి. నా ఫ్రెండ్ వాడు నా పక్కనే కూర్చునేది. సేమ్ ఒక రోజు రాత్రి ఏమంటే శివరాత్రి రాత్రి రోజు వాడు బయటికి వెళ్ళాడు. తన ఓన్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా బయటికి వెళ్దాం రమ్మని చెప్పాడు. సమ్ లవ్ ఇష్యూస్ వల్ల వాడు మర్డర్కి గురయ్యారు. అలానే సుభాష్ అతుల్ చాలా మీరు చూసారంటే చాలా కేసెస్ చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటి, ఒక అబ్బాయి చూడండి దిశ, నిర్భయ, ఇలాంటి కేసెస్ అన్ని ఒక అమ్మాయి చట్టాన్ని కాపాడడానికి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు 498 ఇలా అన్ని కేసెస్ ఉన్నాయి కదా, సెక్షన్ సిఆర్పిసి ఇవన్నీ. దీంతో పాటు అవి జెండర్ న్యూట్రల్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఆర్టికల్ 15 ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి, నో బడీ షాల్ బి డిస్క్రిమినేటెడ్ అండర్ క్యాస్ట్, సెక్స్, రిలీజియన్, అలా జెండర్ న్యూట్రల్ చేయాలి ప్రతి కేసెస్ అనేవి. జెండర్ న్యూట్రల్ చేస్తే ఏంటంటే ఎవరైతే బాధింపబడతారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎవరైతే వాళ్ళు బాధిత పడతారో వాళ్ళందరికీ న్యాయం జరిగితే మన కోర్టులో ఎందుకు న్యాయం జరగడం కోసం అబ్బాయిలకు మాత్రం న్యాయం జరగవద్దు, అమ్మాయిలకు మాత్రమే న్యాయం జరగాలని లేదు కదా, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అలానే ఇప్పుడు మనం కేసెస్ పెండింగ్ ఏం జరుగుతుంటాయి చూడండి, ఫాల్స్ కేసెస్ పెడుతుంటారు. మీరు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియాలో బాగా చూసుంటాడు. ఒక అమ్మాయి 6 lakhs పర్ మంత్కి మెయింటెనెన్స్ రికార్డ్ చేస్తుంది. షీ రిక్వెస్టెడ్ ఫర్ 6 lakhs పర్ మంత్. కోర్ట్ డిక్లైన్డ్. చూడండి, ఆ జడ్జ్ గారు చాలా నాలెడ్జబుల్గా యాక్టివ్గా ఉండి జడ్జి గారే క్వశ్చన్ అడిగారు, 6 lakhs పర్ మంత్ ఏం చేస్తారని. ఇలా ఫాల్స్గా ఎన్నెన్నో చూడండి, మీరు ఇప్పుడు జనరల్గా చూస్తుంటే ఎన్నో ఫాల్స్ కేసెస్ పెడుతూ ఉన్నారు మెయిల్స్ మీద, వాళ్ళందరూ బాధింపబడుతున్నారు. మీకు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు జనరల్గా పాత కేసెస్ కూడా ఏంటి, మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు ఫీమేల్స్. వాళ్ళు పెట్టుకొని మేల్కి జస్ట్ అంతెందుకు సార్, మీరు ఇప్పుడు జనరల్గా క్రికెటర్స్ కూడా చూడొచ్చు. హార్దిక్ పాండ్యా, మన హీరో నాగ చైతన్య ఇలాంటి వాళ్ళు ఎలిమోని డిమాండ్ చేస్తూ, అంటే నాకున్న అనుభవం ప్రకారం వాట్ ద రీజన్ ఐ డోంట్ నో. ఇలా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, అలాంటి సోషల్ పెద్ద వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వీళ్ళు కూడా ఏంటి ఫాల్స్గా మెయింటెనెన్స్ కేసెస్ పెట్టడం, దాని తర్వాత ఏమంటారు ఫాల్స్గా డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ పెట్టడం కానీ, హెరాస్మెంట్ కేసెస్ కానీ. జనరల్గా ఒక కేసు పెడితే హస్బెండ్ మీద మాత్రం పెట్టరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాళ్ళ చెల్లెల మీద, వాళ్ళ అన్నల మీద, దాని తర్వాత ఆఖరికి వాళ్ళ రిలేటివ్స్, మామల మీద, అంకుల్స్ మీద, ఆంటీస్ మీద వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ కావాలని కూడా పిలుస్తారు.
ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. జనరల్గా ఇంత చూడండి, ఇలాంటి సీజన్స్ లో పెద్దవాళ్ళు బయటికి రావాలంటే ఎంత ఇబ్బంది. ఇలాంటప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్ డ్రాగ్ చేసి నైట్ దాకా ఉంచి వాళ్ళు మెంటల్గా స్ట్రెస్కి గురయ్యి, ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటేనే దే ఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాంటి ఫాల్స్ కేసెస్లో వాళ్ళకి బ్లేమ్ చేస్తూ, సొసైటీలో వాళ్ళకున్న ఇన్ని రోజులు ఉన్న రెస్పెక్ట్ని డిక్లైన్ చేస్తూ, ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల మేము ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే షీ టీమ్స్తో పాటు హీ టీమ్స్ మగవాళ్ళకు కూడా సమాన హక్కు, సమాన న్యాయం జరగాలని. అంటే ఏదైతే అబ్బాయిల పైన అఘాయిత్యాలు జరుగుతాయి వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి కదా, చిన్న పైన రేప్ జరిగిందంటే పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఈ బయట సమాజంలో ఎట్లా ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం సిగ్గుపడుతూ కూడా సైలెంట్ అయి ఉంటారు చాలా మంది. మరి వాళ్ళకి ఏం చెప్పాలి? జనరల్ గా చూడండి సార్, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకో, అబ్బాయిలు రారు, అమ్మాయిలు రారు, ఇద్దరు రారు. అమ్మాయిలకి ఏంది సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది అనుకో, తను బయటికి వస్తుంది. తను బయటికి వచ్చినప్పుడు ఏంది సొసైటీ అందరు హెల్ప్ చేస్తూ ఉంటారు. జనరల్ గా ర్యాలీస్ తీయడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఒక రేప్ జరిగిందంటే ఆల్ ఓవర్ ఇండియా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చూడండి, ఒక మగవాడికి ఏమైనా అయిందనుకోండి, వాడు వచ్చి బయటికి చెప్పుకున్నాడు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? వీడేంట్రా బయటికి వచ్చి ఏమో చెప్తున్నాడు, ఇదేంటి వానికి ఏమైనా మట్టి ఉందా? అంటే సమాజం కావచ్చు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామంటారు, పోలీస్ స్టేషన్ కూడా నమ్మని పరిస్థితి. సార్ చూడండి, వీనికి ఏమైనా మట్టి ఉందా, అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తుంటాడు. అంటే మగవాడిని ఎలా చూస్తారంటే ఒక ఆడవాడిని డామినేట్ చేయాలా చూస్తున్నాడు. ఇది పాతకాలంలో డామినేట్ చేసేదండి, ఈ కాలంలో డామినేట్ చేయట్లేదు. ఎందుకంటే షీ వాజ్ ఎడ్యుకేటెడ్, షీ వాజ్ ఎంప్లాయిడ్, తన కాలం మీద తను నిలబడుతుంది. తన కాలం మీద తను నిలబడినప్పుడు ఏమవుతుందంటే షీ గెట్ ఏంటి, తనకు ఒక ధైర్యం వస్తుంది, నా హస్బెండ్ లేకుండా నేను జీవించగలుగుతాను. జనరల్గా ఇప్పుడు ఎలా ఉందంటే మెంటల్ ఉమెన్కి మోస్ట్లీ మ్యారేజ్ చేసుకోవద్దు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి. మ్యారేజ్ అనేది వాళ్ళకి రిస్ట్రిక్షన్ లా ఉంది, అర్థమైందా? మ్యారేజ్ అనేది వాళ్ళ ఒక రిస్ట్రిక్షన్ లా, ఒక జైల్లో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దే వాంట్ గెట్ రేట్ ఆఫ్ ఇట్. అందుకే ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టేస్తారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల మ్యారేజ్ చేసేసుకుని ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టేసి మగవాడిని ఇబ్బంది పెట్టేస్తున్నారు. దానివల్ల కోర్ట్ అనేది వాళ్ళు ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి, దాంట్లో నిజం ఎంత ఉంది. జనరల్గా జడ్జి గారు అయితే చేయలేరు. ఎవరైతే కేసు టేకప్ చేస్తున్నారో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొంచెం బేసిక్ ఎంక్వైరీ చేసి దాంట్లో ట్రూత్ ఎంత ఉంది, ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, అసలు ఇష్యూస్ ఏంటి, అవి జనరల్గా ఒక పక్క వాళ్ళకి జనరల్గా ఇప్పుడు ఏమైనా ఇంట్లో గొడవ అవుతుంది అనుకో, పక్క వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది కదా. అలా కొంచెం బేసిక్ ఎంక్వైరీ చేసి కేసెస్ అనేవి పెట్టాలని. నిజంగా దీనికి సంబంధించి ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అనుకుంటున్నారా మరి? సార్ చూడండి సార్, జనరల్గా మన హెచ్సి ఉంది మన దాకా, దానికి కూడా ఎవరు సహకరించారు అనుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది. సో అందరు ఒక దగ్గర నిలబడితే పక్కా ఏదైనా సాధించగలమని, ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.